ఇది అత్యంత ఖరీదైన హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం. ఇది ఇక్కడ సినిమాలకు ఒక కేంద్రంగా తయారైంది. దీన్నే బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇటీవలనే రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశారు, బూత్ బంగ్లా లేదా దయ్యాల కొంప అని. ఆ సినిమాతోటి ఈ ప్రదేశం అందరికీ చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. స్థానికులు ఏమంటున్నారో మనం కూడా చూద్దాం. ఈ బూత్ బంగ్లా పేరు రావడానికి ఆయన ఒక సినిమా తీయడం వల్ల వచ్చిందా, వేరే ఇంకేమన్నా? సినిమా తీయడం వల్ల వచ్చింది. ఆ నుంచి ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, పోకిరి ఇవన్నీ చేశారు. దానికంటే ముందు చేసిన బూత్ బంగ్లా అనేది సినిమా, దానికంటే ముందు ఆ సినిమా పేరు వచ్చింది కాబట్టి అట్లా దీని పేరు బూత్ బంగ్లా అని అంటారా? ఇప్పుడు ఎన్ని షూటింగ్లు అవుతుంటాయి రోజుకి ఇక్కడ? చెప్పలేము. అప్పుడు ఎక్కువ అవుతుంది డివైడ్ కాకముందు. ఎంత ప్లేస్ ఉంటుంది? దాదాపు ఎన్ని ఎకరాల ప్లేస్ ఉంటుంది? 70 ఎకరాలు. 70 ఎకరాలు. రాళ్ళ గుట్టలు ఎంత ఉంది. ఎట్లా పోతారు అక్కడికి? మరి ఎంత దారిలోగా సరిగా? ఈ బిల్డింగ్ ఒక దాంట్లో తీయాలంటే షూటింగ్ ఎంత తీసుకుంటారు? మొత్తం కలిపి ఎంతో అందంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాళ్ళు, అందమైన రాళ్ళు ఇక్కడ పేర్చుకొని పెట్టినట్టుగానే కనిపిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అంటారు, దాదాపుగా 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఒక ప్రాంతం, దీన్నే మనము బూత్ బంగ్లా అని అంటుంటాం. ఇది చాలా సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. బూత్ బంగ్లా అని రామ్ గోపాల్ వర్మ ఈ బిల్డింగ్కి పేరు పెట్టాడని కూడా ఇక్కడ స్థానికులు, ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అయితే బూత్ బంగ్లా పేరు పెట్టిన తర్వాత ఇది ఫేమస్ అయిపోయింది. అంతకుముందు ఎక్కడ బూత్ బంగ్లా అని చూడడానికి కూడా రోజు 100 మంది వస్తూ ఉంటారు. ఇటు 100 మంది, 1000 మంది వస్తూ ఉంటారు. ఈ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణకు పక్కనే, అంటే దాదాపు ఇది ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ రోజుకు కనీసం 1,00,000-2 లక్షలు ఇట్లా రెంట్ తీసుకొని ఇది షూటింగ్లకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఉన్న స్థానికులు లేదా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు చెప్తున్నారు. ఇది నిజాం నవాబు కాలంలో కట్టినటువంటి ఈ యొక్క బిల్డింగ్. ఇది ఏమాత్రం చెక్కు చెదరలేదు, చాలా మంచిగా, ఎంతో బాగా చూడడానికి కూడా కొత్త బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. సూర్యుడు కూడా చాలా చక్కగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు. ఈ బూత్ బంగ్లా నుంచి చూసినట్టయితే చాలా హైట్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది చూసినట్టయితే హెచ్ఆర్డీకి సంబంధించిన బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఇటు పక్కనే ఉన్నాయి, దీన్ని ఆనుకొని ఉన్నాయి. 2 రోజులకు ఒకటి కూడా షూటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాలకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా 30 ఎకరాల ప్లేస్ను వాడుకొని మీరు 1,00,000 ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా, అది మీ ఇష్టం అని ఒక వీళ్ళకి ఆప్షన్ వదిలిపెడుతుంటారు. కానీ ఎంతైనా 1,00,000 కట్టినా 2 లక్షలు కట్టినా ఒక ప్లేస్ మాత్రం కొంతనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. చాలా అందంగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బూత్ బంగ్లా బిల్డింగ్, చిన్నది బిల్డింగ్ కానీ ఈ ప్లేస్ అంతటికి ఇది మన రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి బూత్ బంగ్లా అనే దయ్యాల కొంప అనే ఒక పేరుతోటి ఇది ఒకసారిగా బూత్ బంగ్లా అనే పేరుతోటి ఫేమస్ అయిపోయింది.